అందులో పెద్ద ఇష్యూస్ ఏం కాదు. సాధారణంగా ఎప్పుడు కూడా యువతరం గురించి ఉపన్యాసాలు జరుగుతూ ఉంటుంటాయి. కాకపోతే ఆ యువతరానికి ఏమి ఇచ్చాం, ఏం చేసాం అన్నటువంటిది లెక్క. ఇప్పుడు బాగుపడ్డోడు అందరూ మా పేరు చెప్పుకోండి, బాగుపడిన వాళ్ళందరూ జగన్ పేరు చెప్పుకోండి అనే ఫార్ములా నడుస్తుంటుంది. బాగుపడ్డటువంటి వాళ్ళందరూ మా పేర్లు చెప్పుకోండి. ఇప్పుడు నువ్వు సొంత ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇదంతా మా వల్లే అని చెప్పుకోండి. అలాగే నీకే ఉద్యోగం రాలేదు, కష్టాల్లో ఉన్నావు, నష్టాల్లో ఉన్నావు, ఇవన్నీ జగన్ వల్ల, అదే తెలుగుదేశం అధికారంలో ఉండుంటే కనుక మధ్యలో నేను బాగుపడిపోయాడిని అని అనుకో అనేటటువంటి. జనాలు ఇవన్నీ పట్టించుకోరు. అది పార్టీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి, లేదా పార్టీలో మనోధైర్యాన్ని పెంచుకోవడానికి, పార్టీలో ఏం చెప్పాలి అని అడిగేటప్పుడు ఉపయోగపడేటటువంటి ఉపన్యాసానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అవి. అంతకు మించి ఏముండదు. వర్షా భూముల వ్యవహారంలో లోకేష్ గారు విసిరిన సవాలు ఇప్పుడు వైసీపీకి ఏమన్నా ఒక తలనొప్పిగా అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు. అవినీతి జరగలేదని ఎవడంటలేదు, నీతి మాత్రమే ఉంటుందని కూడా ఎవడంటలేదు. ఇప్పుడు వర్షా భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు నిదానంగా, తెలివిగా. ఇప్పుడు టీసీఎస్ భూములు రూపాయికే ఇచ్చినట్టు క్యాబినెట్లో తీర్మానం చేశారు. మరి అదే క్యాబినెట్లో వర్షా భూములకు సంబంధించినటువంటి తీర్మానం చేసింది ఎందుకు బయట పెట్టలేదు? ఆ జీవో బయట పెట్టిన వాళ్ళు ఈ జీవో ఎందుకు బయట పెట్టలేదు? దాంట్లో 25 లక్షలకి ఇచ్చారని, ఒక చోట 25 లక్షలకి ఇచ్చారు, ఇంకో చోట ₹1 కోటి ఇచ్చారని ఆ సంస్థకి సంబంధించినటువంటి పార్ట్నర్లు చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దాకా కూడా బయటికి తెలియలేదు, ఇప్పటికి కూడా జీవో ఎందుకు బయట పెట్టలేదు? ఇంకొకటి, ఈ 99 పైసలు